హాయ్ ఫ్రెండ్స్. ఒక పిజ్జా డెలివరీ బాయ్ వచ్చి పిజ్జాని అయితే ఇస్తాడు. బాబు మేమైతే ఆర్డర్ చేయలేదు కదా, పిజ్జా మాకెందుకు ఇస్తున్నావు అంటే, లేదు సార్ ఇక్కడ అడ్రస్ నుంచే వచ్చింది అని ఒక పేరు చెప్తాడు. పేరు చెప్పగానే మా చెల్లిని అడుగుతానా కానీ వాళ్ళ చెల్లిని అయితే పిలుస్తాడు. నువ్వేమైనా పిజ్జా ఆర్డర్ చేసావా అంటే, లేదు భయ్యా నేనేం చేయలేదు అని అంటాడు. ఇంతలోనే అతను వాళ్ళ బంగారాన్ని అయితే బాగా గమనిస్తూ ఉంటాడు. సార్ పిజ్జా అయితే మొత్తం అమౌంట్ అయితే పే చేశారు, మాకు తెలిసి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారేమో ఆలోచించండి అంటే, అవునవును నా దోస్త్ ఒకడు ఉన్నాడు, వాడు వస్తా అన్నాడు, వాడు ఆర్డర్ చేసి ఉంటాడు, పిజ్జా ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఎంతో సంతోషంతో అయితే పిజ్జా తీసుకుంటాడు. అతను అయితే వెళ్ళిపోతాడు. వాళ్ళు లోపలికైతే వెళ్ళి అన్న చెల్లెలు ఇద్దరు అయితే మంచిగా పిజ్జాను కుమ్మేస్తారు. కుమ్మేసిన తర్వాత వాళ్ళకైతే కళ్ళు తిరిగినట్టు పడిపోతాయి. ఆ పిజ్జా డెలివరీ బాయ్ మళ్ళీ రిటర్న్ అయితే వస్తాడు. వాళ్ళ మీద ఉన్న బంగారం అండ్ చైన్స్ మొత్తం తీసుకొని, ఇంట్లో ఉన్న డబ్బులు అండ్ బంగారం మొత్తం తీసుకొని పారిపోతాడు. ఇంతలోనే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చి వాళ్ళని లేపుతాడు. ఏం జరిగిందో మొత్తం వాళ్ళకి చెప్పగానే, అయ్యో ఇట్లా జరిగిందా అని చాలా బాధపడుతుంటారు. ఈ డబ్బు కోసం ఆశపడ్డారు, ఒక చిన్న పిజ్జా కోసం.